బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ శ్రీలంక నావికాదళం చేసిన కీలక ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీలంక తీరంలో ఉన్న ఇరాన్ నౌకపై సబ్మెరైన్ నుంచి జరిపిన దాడిలో 100 మంది జలసమాధి అయినట్లు వెల్లడించింది. దాదాపు 101 మంది నీటిలో మునిగిపోయారని, వారి ఆచూకీ తెలియడం లేదని ఆ ప్రకటన సారాంశం. అటు ఇదే ఘటనలో 78 మంది గాయపడినట్లు శ్రీలంక నావికాదళం వెల్లడించింది. అమెరికా సబ్మెరైన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఇరాన్ నౌకలో 180 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. IRIS ధేనా నౌకపై అమెరికా సబ్మెరైన్ దాడి చేసింది. ఇరాన్ నౌకలో 180 మంది ఉన్నారు. 180 మందిలో 78 మంది వరకు గాయపడ్డారు. ఇంకా కొంతమంది పూర్తిగా వారి ఆచూకీ లభించట్లేదని కూడా వివరాలైతే అందుతున్నాయి. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ శ్రీలంక నావికాదళం చేసిన కీలక ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీలంక తీరంలో ఉన్న ఇరాన్ నౌకపై సబ్మెరైన్ నుంచి జరిపిన దాడిలో 100 మంది జలసమాధి అయినట్లు వెల్లడించింది. దాదాపు 101 మంది నీటిలో మునిగిపోయారని, వారి ఆచూకీ తెలియడం లేదని ఆ ప్రకటన సారాంశం. అటు ఇదే ఘటనలో 78 మంది గాయపడినట్లు శ్రీలంక నావికాదళం వెల్లడించింది. అమెరికా సబ్మెరైన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఇరాన్ నౌకలో 180 మంది వరకు ఉన్నారు. తమ దేశ దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఓ ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా శ్రీలంక వెల్లడించింది. గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందిన వెంటనే సహాయక చర్యల కోసం నౌకలు, ఎయిర్ ఫోర్స్ విమానాలను పంపినట్టు ఓ అధికారి చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ ఈ ఘటన అటెన్షన్ క్రియేట్ చేసింది. పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ శ్రీలంక నావికాదళం చేసిన కీలక ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తుంది. శ్రీలంక తీరంలో ఉన్న ఇరాన్ నౌకపై సబ్మెరైన్ నుంచి ఓ దాడి జరిగినట్టుగా పక్కా సమాచారం అయితే అందుతోంది. 100 మంది జలసమాధి అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 101 మంది నీటిలో మునిగిపోయారని, వారి ఆచూకీ తెలియడం లేదని ఆ ప్రకటన సారాంశంగా మనకు శ్రీలంక నుంచి వెలువడుతున్న న్యూస్. ఇక ఇదే ఘటనలో 78 మందికి పైగా గాయపడ్డారు. ఈ వివరాలను శ్రీలంక నావికాదళం కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. ఇక అమెరికా సబ్మెరైన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇరాన్ నౌకలో 180 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక తమ దేశ దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఓ ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించి వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా శ్రీలంక ప్రకటనలో వెల్లడించింది. గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందిందని, ఆ సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యల కోసం నౌకలు, ఎయిర్ ఫోర్స్ విమానాలను సిద్ధం చేసి పంపినట్లు ఓ అధికారి అయితే చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశమవుతోంది. IRIS ధేనా నౌకపై అమెరికా సబ్మెరైన్తో దాడి చేసింది. ఇరాన్ నౌకలో 180 మంది ఉన్నట్లుగా పక్కా సమాచారం అయితే మనకు అందుతుంది. 78 మంది వరకు గాయపడ్డారు. మిగిలిన వారి ఆచూకీ మాత్రం లభించటం లేదు. శ్రీలంక తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్మెరైన్ దాడి జరిగినట్టుగా శ్రీలంక నావికాదళానికి సమాచారం అందింది. అందిన వెంటనే నౌకలతో, ఎయిర్ ఫోర్స్తో ఘటనా ప్రాంతానికి శ్రీలంక చేరుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా 34 నుంచి 35 మంది క్షతగాత్రులను అయితే హాస్పిటల్స్కు తరలించారు. IRIS ధేనా నౌకపై అమెరికా సబ్మెరైన్ దాడి తర్వాత ఒక్కసారిగా ఈ దాడుల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటున్న పరిస్థితి.